బంగారు ఆభరణాలను ధరించేందుకు అనేక మంది ఇష్టపడుతుంటారు. బంగారు ఆభరణాలను కొంతమంది రెడీమేడ్గా కొనుగోలు చేస్తుంటారు. మరికొంతమంది తమకు నచ్చిన రీతిలో డిజైన్స్ను తయారు చేయించుకొని ధరిస్తుంటారు. రెడీమేడ్ బంగారు ఆభరణాలతో పోలిస్తే హ్యాండ్మేడ్ బంగారు ఆభరణాలు చాలా మన్నికగా ఉంటాయని స్వర్ణకారులు అంటున్నారు. యంత్రాలతో తయారు చేసిన బంగారు ఆభరణాలు భారీ ఉత్పత్తి మరియు ఏకరీతిలో ఖచ్చితత్వంగా ఉంటాయి. చేతితో తయారు చేసిన ఆభరణాలు ప్రత్యేకమైన డిజైన్లు, కళాత్మక మరియు చేతి పనితో కూడిన వైవిధ్యాలను కలిగి ఉంటాయి. చేతితో తయారు చేసినవి నైపుణ్యం మరియు శ్రమ కారణంగా ఎక్కువ విలువైనవి మరియు ప్రత్యేకమైనవిగా పరిగణించబడతాయి. రెడీమేడ్ ఆభరణాలు తక్కువ ధరతో లభ్యమవుతాయి. రెడీమేడ్ చైన్స్ చూడడానికి చాలా లావుగా కనిపించినా అవి త్వరగా విరిగిపోతుంటాయి. అదే చేతితో తయారు చేసినటువంటి ఆభరణాలు తెగిపోకుండా గట్టిగా ఉంటాయి. చేతితో తయారు చేసినటువంటి ఆభరణాలు 10 సంవత్సరాల వరకు తెగిపోకుండా ఉంటే, యంత్రాలతో తయారు చేసినటువంటి ఆభరణాలు మాత్రం 2 సంవత్సరాల్లోపే తెగిపోతుంటాయి. రెడీమేడ్ ఆభరణాలు ఏమైనా తెగిపోతే వాటిని ఎక్స్చేంజ్ చేయడం వంటివి చేస్తుంటారు. రెడీమేడ్ నగలు తెగిపోతే చాలామంది స్వర్ణకారుల వద్దకు వెళ్ళి వాటిని మళ్ళీ అతికించుకోవడం వంటివి చేస్తుంటారు. ఇలా చేసినప్పుడు కస్టమర్స్కు మళ్ళీ అదనంగా ఖర్చు చేయవలసి వస్తుంది. ఇలా యంత్రాలతో తయారు చేసిన ఆభరణాల కంటే చేతితో తయారు చేసిన ఆభరణాలు మరింత మన్నికైనవి మరియు మంచి నాణ్యత కలిగి ఉంటాయి. రెడీమేడ్ చూడడానికి చాలా పెద్దగా, తక్కువ వెయిట్లో ఎక్కువ ఉన్నట్టుగా ఉండి ఫాస్ట్గా తెగిపోవడం జరుగుతుంది. మన అయితే హ్యాండ్ మేడ్ చూడడానికి కొంచెం గట్టిగా ఉండి చిన్నగా, అట్లా లైఫ్ ఎక్కువ ఉంటుంది. అది మనది 10 ఇయర్స్ ఉంటే వాళ్ళది 1-2 ఇయర్స్లో కట్ అయిపోవడం జరుగుతుంది. అంత మిషన్ మేడ్. అది హ్యాండ్ మేడ్ తోటి ఏది కాదు వాళ్ళ దగ్గర, టోటల్ మిషన్ మేడ్. అతిపైన ఏదైనా అంత చిన్ననే ఉంటుంది. 22 క్యారెట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, 20 ఉంటుంది, 18 క్యారెట్ కూడా. దేని దానికే వాళ్ళు ప్రతి దాని మీద వేసి పెడతారు. ఉండదు రెడీమేడ్ వాటికి స్టిఫ్నెస్ ఉండదు. హ్యాండ్ మేడ్ అంటే ఆ డిజైన్స్ వేరే, ఈ డిజైన్స్ వేరే. ఈ డిజైన్స్ వాళ్ళ దగ్గర ఉండవు. వాళ్ళ దగ్గర పెద్దగా ఇట్లా లావు పడేటివే ఉంటాయి. ఇప్పుడు హ్యాండ్ మేడ్ వాటికి ఆ ప్రాబ్లం రాదు. ఇది వచ్చిందంటే ఒక 5 ఇయర్స్ తర్వాతనే వస్తుంది. 5 ఇయర్స్ దాకా వాళ్ళు రానే రాదు మన దగ్గర. రెడీమేడ్ లో 6 మంత్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఇట్లా తీసుకున్నాం, కానీ దీన్ని కొంచెం చేయాలంటే మనం వీలైన కాడికి అయితే చేసిస్తాం. నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే, కొందరికి వాళ్ళకి అర్థమయ్యి ఈ రెడీమేడ్ మనకు అది 10 ఇయర్స్ వేసుకున్నాం మేము అని చెప్పి ఇది 6 నెలలకే తెగింది, ఇప్పుడు వాళ్ళు ఎక్స్చేంజ్ అంటారు. మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ టైం మన దగ్గరికి వచ్చి హ్యాండ్ మేడ్ మళ్ళీ ఇప్పుడు ప్రిపేర్ అవుతారు. అది అట్లా.